నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఘనంగా బక్రీద్ పండుగ పవిత్ర ప్రార్థనలు. నంద్యాల జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ల తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్. జమియతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, అల్పాహార పంపిణీ. నంద్యాల పట్టణంలోని ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినం సందర్భంగా మసీదులలో, ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు. తండ్రి కుమారుని మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, ఈ త్యాగనిరతి దైవ మార్గం అనుసరణీయమని మత పెద్దలు ఉద్బోధించారు. పవిత్ర ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వారు ఒకరినొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పవిత్ర ప్రార్థనల్లో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని పవిత్ర ప్రార్థనలు చేశారు. ముందస్తుగా మసీదుల వద్ద, ఈద్గాల వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరులకు అన్ని వసతులను కల్పించారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని సివిల్ సప్లై గోడౌన్లను నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు నంద్యాల జిల్లా బనగానపల్లెలోని సివిల్ సప్లై గోడౌన్ ను వారు తనిఖీ చేసి స్టాక్ వివరాలు, తూకాలను, నాణ్యతను పరిశీలించారు. అనంతరం అధికారులు నివేదికను ఉన్నత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని జేసీ తెలియజేశారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మరియు సివిల్ సప్లై అధికారులు ఆదివారం బనగానపల్లెలోని సివిల్ సప్లై గోడౌన్లను తనిఖీ చేశారు. అందులోని బియ్యం, పామాయిల్ ప్యాకెట్లు తదితర నిల్వల వివరాలను, తూకాలను పరిశీలించారు. అనంతరం నివేదికను ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని జేసీ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని జమియతే ఉలామా సంస్థ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు, అల్పాహారం అందించడం సంతోషంగా ఉందన్నారు. వారు అల్లాహ్ దయ వల్ల త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన తండ్రి కుమారుల ప్రేమానురాగాలు ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. త్యాగం దైవ మార్గంగా అందరూ అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహబూబ్ బాషా, హఫీజ్, ముజాకిర్, హఫీజ్, ఖలీద్, కలాం, జమియతే ఉలామా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మాషాఅల్లా, ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ఈదుల్ అజ్హా, బక్రీద్ రోజు, బక్రీద్ పండుగ అంటారు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం ఒక త్యాగానికి మన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గుర్తింపుగా అతను దేవుడి కోసం తన బిడ్డని కూడా అల్లాహ్ కోసం కుర్బానీ చేయడానికి సిద్ధమైనారు. ఇలాగే ఈరోజు ప్రతి ముస్లిం కుర్బానీ ఇస్తారు. పండుగ సమావేశం ఈరోజు పండుగ రోజు. ఈ పండుగ రోజు సందర్భంగా జమియతుల్ ఉలమా తరపు నుంచి ప్రతి పండుగకు మన ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళకు ఫ్రూట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈనాడు కూడా ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక రకంగా మనమే బాగుండాలని కాదు, ఇతరులు కూడా బాగుండాలా, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండాలా, అల్లాహ్తో దువా చేస్తుంటారు. ఈరోజు ప్రతి ముస్లిం ఇదే దువా చేస్తారు. మనమే బాగా ఇంట్లో ఉండాలి కదా, మన పక్కనోళ్ళు కూడా బాగుండాలని భావించి వాళ్ళ కోసం కూడా తనదైన ఎంతైనా అవసరాలు తీర్చడానికి ముందుగతి చేస్తారు. అదే ఫలంగా ఈరోజు కూడా మన జమియతే ఉలమా ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఇక్కడ ఉన్న ఆసుపత్రులు ఉన్న వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా బక్రీద్ పండుగ పవిత్ర ప్రార్థనలు. నంద్యాల జిల్లాలోని సివిల్ సప్లై గోడౌన్ల తనిఖీ నిర్వహించిన జాయింట్ కలెక్టర్. జమియతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, అల్పాహార పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.